మీరందరూ ఈ రోజు యాంగర్ మేనేజ్మెంట్ కోసం నా దగ్గరికి వచ్చారు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఎందుకు కోపం వస్తుంది? అలా స్ట్రైట్ గా అడిగితే నాకు ఒక కోపం వస్తుందా? 15-20 ఐటమ్స్ ఉన్నాయి, కోపం వచ్చే ఐటమ్స్. అందులో ఒక అన్ని 4 చెప్పడానికి- సినిమాగా చేశా, ఓకే ఒక 4 ఈ సినిమాలో ఉన్నాయి. ఓకే సో వాళ్ళని అడిగితే ఇంకా బెటర్ గా ఆ ఉంటుంది. 4 కాకుండా 5 వచ్చి చెప్పు. 5 చెప్తే తట్టుకోలేరు ఆడియన్స్. 15 ఉన్నాయి అన్నారు కదా, అంటే ఎవరి విషయంలో కోపం వస్తుంది? ఆడవాళ్ళ విషయంలో వస్తుందా, మగవాళ్ళ విషయంలో వస్తుందా? జెండర్ బయస్ ఏం లేదు, ఇన్ Okay. జనరల్ వస్తువుల మీద కూడా పోనీ కోపం వస్తుంది పిల్ల- నాకు. ఓ, వస్తువుల మీద కూడా, అంటే ఫోన్ ఒక్కోసారి విసిరి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఫోను, ఫ్లైఓవర్ ఏది పడితే అది విసిరిగొట్టాను. Flyover ఏంట్రా? ఎందుకంటే నేను రోజు కనీసం ఒక దాదాపు 3 గంటలు నేను రోడ్డు మీద ఉంటాను. ఓ ఎస్, Traffic. సో న్యాచురల్లీ కోపం అనేది ఇన్నెవిటబుల్. ఆహా, ఎస్, మీరు రోడ్డు మీద ఎందుకు ఉంటున్నారు? మీరు డైరెక్టర్ కదా, మీరు స్విగ్గీ డెలివరీ బాయ్ కాదుగా. యా, కొంచెం డైరెక్టర్ అంటే కొన్ని పనులు ఉంటాయనే విషయం అయిన తర్వాతే తెలిసింది. ఓ, ఇలా రోడ్డు మీద తిరగాల్సినటువంటి పనులు. సందర్భాలు వస్తాయేమో. సో మీకు ట్రాఫిక్ మీద కోపం వస్తుంది, ట్రాఫిక్ మీద కూడా వస్తుంది దానికేనా మీరు ఫస్ట్ స్టోరీ అలా తీశారు? అనుకోవచ్చు. అంటే హెల్మెట్ మీద కోపం ఉండే వాళ్ళ గురించినటువంటి స్టోరీ. ఎస్, ఎగ్జాక్ట్. తస్మాత్ జాగ్రత్త. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూస్తున్నట్టయితే, మీకు కూడా హెల్మెట్ పెట్టుకుంటే కోపం వస్తున్నట్టయితే, మీరు తప్పకుండా చూడాల్సినటువంటి సిరీస్ యాంగర్ టేల్స్ ఆన్ హాట్స్టార్. ఓకే, సో మీకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే, అసలు చాలా మైన్యూట్ థాట్ అది. చాలా ఈజీ కదా, నాకు కోపం వస్తుంది, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. సినిమా దేని మీద తీస్తాను? నా కోపం మీదే కదా. మీకు కోపం వస్తుంది, మీరు సినిమా తీయాలనుకుంటున్నారు, మీకు ప్రొడ్యూసర్ ఉండాలి కదా. ఆయన వాళ్ళకి కోపం ఉన్న వాళ్ళని వెతుక్కుంటాం కదండి. ఇట్ ఈస్ జస్ట్ మనకేం కావాలి, వాళ్ళకి ఏం కావాలి, సినిమా దేని మీద. సో అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఎస్, అందరూ కోపంగా ఆనందంగా నవ్వుతూ. ఓకే, కోపంగా ఆనందంగా నవ్వుతూ. ఈయనకు కూడా చాలా కోపం ఉంది. లేదు నాకు నేను కొన్ని సందర్భాల్లో చూశాను, ఈయన స్పీచుల్లో ఒక ఆవేశం వస్తూ ఉంటది. అది ఆవేశం కదండి, ఆవేదన. ఆవేదనే నేను ఈ వేదన అంటున్నా. ఆవేదన ఈ వేదన అన్ని కలిపి ఒక్కోసారి మీ స్పీచుల్లో నేను గమనిస్తూ ఉంటాను. ఒక ఏం జరుగుతుంది అసలు మన సినిమాల్లో, ఇది కదా చేయాల్సింది, అదెందుకు చేస్తున్నారు మీరు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీరు ఈయన సెలెక్ట్ చేశారా? ఆ సినిమా రిలేటెడ్ గా ఉండేటువంటి కథకి కూడా ఈయన మీరు సెలెక్ట్ చేయడానికి కారణం అదేనా? డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ చూసారా? ఆయన ప్రెజెన్స్ యాడ్స్ అ లాట్. అంటే మా ప్రెజెన్స్ యాడ్ అవుతా. అడిగింది ఆ కథకి ఆ కథకి మీరు ఇలా మధ్యలో ఆయన్ని బైపాస్ రోడ్ లోకి వెళ్ళిపోయాయని చెప్పలేదు పాపం. అది అసలే ఒక క్వశ్చన్ కే తట్టుకోలేకపోతాను.